నమస్కారం. ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు, అందులోనూ ప్రజాప్రతినిధులుగా పనిచేసి ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సిన వ్యక్తులు మాట్లాడే మాటలు, వాళ్ళ వ్యక్తిగత వ్యాపార వ్యవహారాలు కూడా ప్రజలు గమనిస్తారు. కాబట్టి విజయవాడ లోక్సభ మాజీ సభ్యులు కేశినేని నాని గారు కొద్ది రోజులుగా ఒక రాజకీయ ఎజెండాతో స్పష్టమైన రాజకీయ కుట్రలో భాగంగా ప్రస్తుత విజయవాడ లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ కేశినేని శివనాథ్ గారి గురించి బురసల్లే కార్యక్రమం, గుడ్డ కాల్చి మీద వేసే కార్యక్రమం ఆయన మొదలుపెట్టారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో, ముఖ్యంగా ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లాలో తన సేవా కార్యక్రమాల ద్వారా కొన్ని వేల మందికి తన సొంత ఖర్చుతో ఆహారాన్ని అందించడానికి అన్న క్యాంటీన్ నిర్వహించిన చిన్ని గారి గురించి, హెల్త్ క్యాంపుల ద్వారా ఆరోగ్యాన్ని అందించిన చిన్ని గారి గురించి, జాబ్ మేళాల ద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచిన చిన్ని గారి గురించి, కేశినేని నాని గారు చేసిన ప్రతి ఆరోపణ సత్యదూరం, అదొక రాజకీయ కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఆయన టీం 5 ఏళ్లు చేసిన అసలైన లిక్కర్ స్కామ్ నుంచి, సిట్ విచారణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించే కార్యక్రమంలో భాగంగానే నాని గారు మాట్లాడారు అని స్పష్టంగా అర్థం చేసుకొని, మరి ఇన్ని నీతులు చెప్పే నాని గారు ఆయన 10 ఏళ్లు లోక్సభ సభ్యుడిగా చేసిన ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఆయన ఎలా వ్యాపారాలు చేస్తున్నారు, ఆయన ఎన్ని రకాల ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారో ప్రపంచం దృష్టికి డాక్యుమెంట్స్తో సహా, సాక్ష్యాలతో సహా చూపించే ఉద్దేశమే ఈరోజు ఈ మీడియా సమావేశం. కేశినేని నాని గారి అన్లిమిటెడ్ క్రిమినల్ యాక్టివిటీస్లో ఒక 5 విషయాలు ఈరోజు సూటిగా స్పష్టంగా మీ ముందుంచుతాను. మొదటిది, ఉద్దేశపూర్వకంగా నేరపూరితంగా బ్యాంకు రుణం ఎగగొట్టడం. కేశినేని నాని గారు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న కేశినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, కేశినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐఓబి నుంచి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి, విజయవాడలోనే లయోలా కాలేజ్ క్యాంపస్లో ఉన్న బ్రాంచ్ నుంచి పెద్ద మొత్తం రుణం తీసుకున్నారు. ఇప్పుడు ఈ వ్యాపారం చాలా విజయవంతంగా మంచి లాభాలతో నడుస్తుంది. కానీ బ్యాంకు రుణం విషయంలో మాత్రం బ్యాంకు రుణం
చెల్లించకుండా ఉద్దేశపూర్వకంగానే ఒక ఆర్థిక నేరానికి కేశినేని నాని గారు పాల్పడ్డారు. బ్యాంక్ పేరు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్రాంచ్ పేరు ఆంధ్ర లయోలా కాలేజ్ క్యాంపస్, ఆంధ్ర లయోలా కాలేజ్ బ్రాంచ్ విజయవాడ. స్పష్టమైన ఆధారాలతో చెప్తున్నాం. రెండోది, ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీ పేరుతో రుణం తీసుకొని ఆ కంపెనీ లాభాల్లో నడుస్తుండగా బ్యాంకుకు తెలియకుండా బ్యాంకుని మోసం చేసి ఆ కంపెనీ పేరు మార్చి ఆ కంపెనీ నుండి తాను తన భార్య డైరెక్టర్లుగా తప్పుకొని తన దగ్గర పనిచేసే తాతినేని రాంబాబుని, కాట్రగడ్డ హేమంత్ని ఇద్దరిని డైరెక్టర్లుగా పెట్టి మొత్తం ఈ వ్యవహారంలో బ్యాంకుకు తెలియకుండానే మరోసారి మళ్ళీ బ్యాంకుని మోసం చేసిన విషయం ఇది. ఈ కంపెనీ పేరు కేశినేని హారిక ప్రైవేట్ లిమిటెడ్. ఇందులో ముందు నాని గారు, నాని గారి భార్య గారు ఇద్దరు డైరెక్టర్లుగా ఉండేవాళ్ళు. బ్యాంకు నుంచి రుణం తీసుకున్న తర్వాత బ్యాంకుని మోసం చేసే క్రమంలో భార్యాభర్తలు ఇద్దరూ తప్పుకొని వాళ్ళ దగ్గర పనిచేసే ఇద్దరిని డైరెక్టర్గా పెట్టి ఇప్పుడు నడుపుతున్నారు. మూడోది, మంచి ఆదాయం వస్తున్న హోటల్ బిజినెస్లో ఆ ఆదాయాన్ని బ్యాంకు రుణం తీర్చడానికి ఉపయోగించకుండా ఆ ఆదాయాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకొక సూట్ కేస్ కంపెనీ పెట్టి ఆ సూట్ కేస్ కంపెనీ పేరు ఆంధ్ర క్యాంటీన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇందాక చెప్పిన కంపెనీలోనేమో తన దగ్గర పనిచేసే తాతినేని రాంబాబుని, కాట్రగడ్డ హేమంత్ని డైరెక్టర్గా పెడితే ఈ ఆంధ్ర క్యాంటీన్ ప్రైవేట్ లిమిటెడ్కి తన కూతురునిద్దరిని డైరెక్టర్గా పెట్టి ఇక్కడ కూడా మళ్ళీ హోటల్ మీద వస్తున్న ఆదాయాన్ని మళ్లించి బ్యాంకును మోసం చేయటం జరిగింది. నాలుగో అంశం, ఒక ఆస్తిని ఒక బ్యాంకులో తాకట్టు పెట్టి ఆ రుణం చెల్లించకపోతే ఏ వ్యాపారం మీద అయితే, ఏ కంపెనీ మీద అయితే ఆ రుణం తీసుకున్నామో ఆ కంపెనీ ఎన్పిఏ అయినప్పుడు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అంటే నష్టాలు ఉన్నాయని చూపించి ఎన్పిఏగా డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ అవే ఆస్తుల్ని ఇంకొక సంస్థకి తాకట్టు పెట్టడం నేరం, చట్ట వ్యతిరేకం. కానీ ఇక్కడ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి తాకట్టు పెట్టి ఏ ఆస్తుల మీద అయితే ఆయన రుణం తీసుకున్నాడో అవి ఆయన రుణం చెల్లించకపోవడం వల్ల ఎన్పిఏగా మారిన తర్వాత మళ్ళీ ఇంకొక థర్డ్ పార్టీకి అవే దస్తావేజులు తాకట్టు పెట్టి ఇంకొక ఆర్థిక నేరానికి నాని గారు పాల్పడ్డారు. అలాగే ట్రెంట్ లిమిటెడ్ అనే సంస్థ పేరుతో 20 సంవత్సరాలకి అగ్రిమెంట్ చేసుకొని మళ్ళీ ఆ 20 సంవత్సరాలకు వచ్చే ఆదాయాన్ని కూడా తానే అనుభవిస్తూ బ్యాంకుకి చెల్లించకుండా ఇంకొక రకమైన ఆర్థిక మోసానికి కేశినేని నాని గారు పాల్పడ్డారు. ఏదో ఒక సంస్థ పేరుతో బ్యాంకులో రుణం తీసుకోవటం, ఆ సంస్థ ఆర్థికంగా బాగా పనిచేస్తున్నా, మంచి లాభాల్లో వస్తున్నా
బ్యాంకుకు చెల్లించాల్సిన రుణాలు చెల్లించకపోవటం. మళ్ళీ ఇంకొక ఉదాహరణ ఉంది. ఒక సంస్థని తాకట్టు పెట్టి బ్యాంకులో రుణం తీసుకొని నారాయణ సంస్థల ద్వారా నెలకి 20 లక్షల రూపాయలు అద్దెస్తున్నా సరే ఒక్క రూపాయి కూడా బ్యాంకు లోన్ చెల్లించకుండా ఏ కంపెనీ పేరుతోనైతే లోన్ తీసుకున్నారో ఆ కంపెనీ ఎన్పిఏ అవుతుంది. కానీ ఆ కంపెనీ ఆస్తుల ద్వారా వచ్చే ప్రతి రూపాయి కూడా నాని గారి కుటుంబ సభ్యులకి వెళ్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సాధారణంగా ప్రభుత్వ సంస్థలు విచారణ చేస్తాయి, లేదా మాలాంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే, లేదా బాధ్యతాయుతమైన సాధారణ పౌరులైన సిబిఐకో ఈడీకో ఏదో ఒక ప్రభుత్వ విచారణ సంస్థకి ఫిర్యాదు చేసినప్పుడు విచారణ చేయటానికి ఆయా సంస్థలు ప్రయత్నం చేస్తాయి. అయితే ఇక్కడ గత 10 సంవత్సరాలు విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా తనకున్న పదవిని అడ్డుపెట్టుకొని తన అవినీతి మీద, తన ఆర్థిక నేరాల మీద బ్యాంకులకి, వివిధ ఆర్థిక సంస్థలకి తాను ఎగ్గొట్టిన పెద్ద మొత్తం కోట్లాది రూపాయలకు సంబంధించి ఏ సంస్థ ఎలాంటి విచారణ చేయకుండా, ఎవరు కూడా తన ఆస్తులకు సంబంధించి విచారణకు ముందుకు రాకుండా తన రాజకీయ పదవిని అడ్డం పెట్టుకొని 10 సంవత్సరాలు నాని గారు అధికార దుర్వినియోగం చేశారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటికైనా సరే సిబిఐ లాంటి సంస్థలు మేము ఇస్తున్న ఫిర్యాదుల్ని స్వీకరించి నిష్పక్షపాతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ ఆర్థిక నేరాల మీద విచారణ చేసి మేము చూపిస్తున్న ఈ సాక్ష్యాధారాలన్నీ అధికారిక పత్రాలు కాబట్టి బ్యాంకు పేరు, బ్రాంచ్ వివరాలు, షెల్ కంపెనీల వివరాలు అన్నీ స్పష్టంగా చెబుతున్నాం కాబట్టి పూర్తి స్థాయి విచారణ చేయాలని, దానితో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం కావస్తుంది. మరి ఈ సంవత్సర కాలంలో 10 సంవత్సరాలు విజయవాడ ఎంపీగా పనిచేసిన నాని గారు 2-3 రకాల విన్యాసాలు చేశారు. ఎన్నికలకు ముందు తనకి 10 సంవత్సరాలు ఎంపీగా అవకాశం ఇచ్చిన పార్టీకి ద్రోహం చేసి వైఎస్ఆర్సీపీలో చేరాడు. ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత, చిన్ని గారి చేతిలో చిత్తుగా ఓడిపోయిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని మరో విన్యాసం చేశారు. ఇప్పుడు మళ్ళీ గత కొద్ది రోజులుగా రాజకీయాల్లో లేనంటూనే ఒక రాజకీయ ఎజెండాతో, అంటే లిక్కర్ స్కాము విచారణ జరిగితే గతంలో 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించి లిక్కర్ విధానం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఎవరైతే అక్రమంగా సంపాదించారో ఆ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి నష్టం కలిగిద్దేమన్న ఉద్దేశంతో, వాళ్ళకి నష్టం కలగకూడదని, వాళ్ళకి కష్టం రాకూడదని కేసినేని నాని గారు వాళ్ళ తరపున లిక్కర్ స్కామ్తో ఎలాంటి సంబంధం లేని వ్యక్తుల మీద బుర్ర చల్లటం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం. కాబట్టి కేసినేని నాని గారు, మీరు గత సంవత్సర కాలంలో విజయవాడ అభివృద్ధి గురించి ఎప్పుడన్నా మాట్లాడారా? వరదల సమయంలో విజయవాడ ప్రజలకి మీరు చేసిన సహాయం ఏంటి? విజయవాడ
లోక్సభ పరిధిలో గత సంవత్సర కాలంలో ఎప్పుడైనా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మీరు మాట్లాడారా? 10 సంవత్సరాల కాలంలో మీరు నియోజకవర్గంలో ఎన్నిసార్లు తిరిగారు? ఈ సంవత్సర కాలంలో లేదా 11 నెలల కాలంలో ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ గారు ఎన్నిసార్లు తిరిగారు? బహిరంగ చర్చకు వస్తారా? 10 సంవత్సరాలు మీరు ఒక విఐపి లాగా ఢిల్లీ టు విజయవాడ తిరుగుతుంటే గత 11 నెలలుగా కేసినేని చిన్ని గారు తిరువూరు లాంటి వెనకబడిన ప్రాంతంలో ఏ కొండూరు తండాల్లో తిరిగారు. మైలవరం లాంటి నియోజకవర్గంలో జీ కొండూరు తండాల్లో తిరుగుతున్నారు. జగ్గైపేట, నందిగామ లాంటి నియోజకవర్గాల్లో వేలాది మంది యువతని సమీకరించి హైదరాబాద్లో ఉన్న ఎన్ఐఆర్డి ద్వారా ఉపాధి కల్పనకి శిక్షణ ఇప్పించి మొత్తం విజయవాడ లోక్సభ పరిధిలో లక్షలాది మందికి యువతకి ఉపాధి కల్పించడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో ఈరోజు చిన్ని గారు అవన్నీ చేస్తున్నారు. మరి మీరు 10 సంవత్సరాలు విజయవాడ లోక్సభ సభ్యులుగా ఉండి అభివృద్ధి కోసం ఎన్ని ప్రతిపాదనలు చేశారు? 10 నెలల్లో కేసినేని చిన్ని గారు విజయవాడ లోక్సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం ఎన్ని ప్రతిపాదనలు ముఖ్యమంత్రి గారికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారో మీరు బహిరంగ చర్చకు వస్తే మేము చూపిస్తాం. కాబట్టి ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా విజయవాడ లోక్సభ నియోజకవర్గ అభివృద్ధికి సలహాలు ఇవ్వండి. లేదు, విజయవాడ లోక్సభ అభివృద్ధికి సంబంధించి ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు ఏదైనా తప్పు చేస్తే దాన్ని ప్రశ్నించండి. అలా కాకుండా కేవలం జగన్మోహన్ రెడ్డిని కాపాడే ఎజెండాతో లిక్కర్ స్కామ్ మీద విచారణని డైవర్ట్ చేసే ఉద్దేశంతో కేసినేని చిన్ని గారి మీద బురద చల్లాలని మీరు ప్రయత్నం చేస్తే, లేదా గుడ్డ కాల్చి మొహానేసే ప్రయత్నం మీరు చేస్తే అది మీకే నైతికంగా ఇబ్బంది అని ఈ సందర్భంగా చాలా మర్యాదగా తెలియజేస్తూ, దయచేసి భవిష్యత్తులో అసత్య ఆరోపణలతో కాకుండా అభివృద్ధి మీద చర్చ కోసం ముందుకు రండి. అభివృద్ధి కోసం సలహాలు ఇవ్వండి. లేదు, మా పరిపాలనలో అభివృద్ధిలో మీకెక్కడైనా లోపాలు తప్పులు కనిపిస్తే వాటి మీద మాట్లాడండి. స్పష్టమైన సాక్ష్యాలతో మాట్లాడండి. మీరు ఎప్పుడు ఎక్కడ బహిరంగ చర్చకు రమ్మన్నా మేము వస్తాం. వాస్తవానికి కేసినేని చిన్ని గారి మీద నాని గారు ఆరోపణలు చేసినప్పుడు చిన్ని గారు స్పందించాల్సిన అవసరం లేదు. విజయవాడ లోక్సభ పరిధిలో టీం ఎన్టీఆర్ జిల్లా 7 శాసనసభ్యులు ఉన్నాం. ఈ 7 శాసనసభ్యులు గత 10-11 నెలలుగా మా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎంపీగా చిన్ని గారు ఎన్ని రకాల ప్రతిపాదనలు చేస్తున్నారు, ఎన్ని రకాలుగా చొరవ తీసుకుంటున్నారు మేమందరం చెప్తాం. కాబట్టి అభివృద్ధి కోసం ఒక యజ్ఞం మొదలైంది. వాస్తవానికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 5-6 నెలలు గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుండి సాధారణ పరిపాలన ప్రారంభించడానికే సరిపోయింది. ఇప్పుడు 2025-26 బడ్జెట్ తర్వాత ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసే లక్ష్యంతో తిరువూరు లాంటి వెనకబడిన నియోజకవర్గానికి కూడా తరచుగా చిన్ని గారు వచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అధికారులతోనూ, మంత్రులతోనూ, ముఖ్యమంత్రి గారితోనూ, యువ నాయకుడు లోకేష్ గారితోనూ చర్చలు చేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో నాని గారికి
నా సలహా ఏంటంటే, లేదా నా విజ్ఞప్తి ఏంటంటే, అభివృద్ధి మీద చర్చకు రండి. లేదు మీరు ఏమన్నా ఆరోపణలు చేస్తే స్పష్టమైన ఆధారాలతో చర్చకు రండి. అలా కాకుండా ఇప్పుడు చిన్ని గారు ఏమైనా మాట్లాడితే మీడియా ముందు మాట్లాడుతున్నారు, లేదు మా ఎమ్మెల్యేలు ఏమైనా మాట్లాడితే మీడియా ముందు మాట్లాడుతున్నారు. కానీ దురదృష్టం, మాకన్నా పెద్దవాడైన నాని గారు ఏం మాట్లాడినా సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతున్నారు. అంటే ప్రజల ముందుకు వచ్చి చిన్ని గారి మీద ఏదన్నా ఆరోపణ చేయాలి అంటే నైతిక బలం లేక ఆయన సోషల్ మీడియా మీద ఆధారపడి, ఒక రకంగా చెప్పాలంటే ఆయన చీకట్లో ఉండి బాణం వేస్తున్నాడు. దయచేసి అలాంటి అనైతిక రాజకీయ కుట్రలకి దూరంగా ఉండమని, మీకున్న గౌరవాన్ని కాపాడుకోమని తెలియజేస్తూ ఈ సందర్భంగా సిబిఐ డైరెక్టర్కి కేశినేని నాని గారి వివిధ కంపెనీల పేరుతో బ్యాంకుల్ని ఏ విధంగా మోసం చేశారో అన్ని వివరాలు ఇచ్చి తిరువూరు శాసనసభ్యునిగా కేశినేని నాని గారి ఆర్థిక నేరాల మీద పూర్తి స్థాయి విచారణ చేయమని సిబిఐ డైరెక్టర్కి ఈ సందర్భంగా ఇప్పుడే లేఖ రాసి పంపించడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఓకేనా?